నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన. నేడు ఐసీఏఏ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ఆల్ ఇండియా సీఏ విద్యార్థుల కన్వెన్షన్. విద్యార్థుల చదువు కోసం స్థలం కేటాయించిన తిక్కన అసోసియేషన్ వారి దాతృత్వం అభినందనీయం. కలెక్టర్ కాంతిలాల్ దండే. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేడు కళాశాలల బంద్కు పిలుపునిచ్చిన ఎస్ఎఫ్ఐ స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల నుండి కలెక్టరేట్ వరకు భారీ సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో విద్యార్థులు నేడు కలెక్టరేట్ను ముట్టడించారు. విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి తొలుత హిందూ కళాశాల కోడ్లలో మానవహారంగా నిలిచారు. అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్ వద్ద లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. భారీ సంఖ్యలో విద్యార్థులు కలెక్టరేట్ బయట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. మళ్ళీ స్కాలర్షిప్స్, ఇంకా హాస్టల్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ అవ్వాలని మీ కలెక్టర్ గారికి మేము లాస్ట్ ఇయర్ చెప్పాం. అయినా ఏ స్పందన మాకు అందలేదు. మా స్టూడెంట్స్ అందరికీ న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ తరఫున ఇవాళ చేస్తుంటే పోలీసులు వేసేది వాళ్ళు తీసుకురాలి, చాలా తప్పు. స్టూడెంట్స్ని అలా చేయకూడదు. పోలీసులు కలెక్టర్లా రావాలి, మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. ఎస్ఎఫ్ఐ ఈరోజు బంద్ కేటాయించే స్టేట్ గవర్నమెంట్ మొత్తం బంద్ కేటాయిస్తుంది. ఎటువంటి కాక కలెక్టరేట్ దగ్గర చాలాసేపు చేశాం. కలెక్టరేట్ ఇంతవరకు వచ్చి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. కనుక ఎటువంటి స్పందన ఇవ్వకపోతే ఈ ఎస్ఎఫ్ఐ తరఫున ఈ స్టూడెంట్స్ అందరూ ఏదో చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. మరియు చేయాల్సిన కార్యక్రమాన్ని చేసుకుంటా వెళ్ళిపోతాం. ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి, జీవో నెంబర్ 35ని రద్దు చేయాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా స్టూడెంట్స్ అందరము యాజ్ స్టేషన్ కలెక్టర్ గారికి లెటర్ ఇద్దామని వస్తే ఇక్కడకు వచ్చిన మమ్మల్ని అన్ని వాళ్ళందరూ లాఠీ చార్జ్ చేసి గట్టిగా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం అనేది మేము ఖండిస్తున్నాము. విద్యార్థులకు వచ్చిన సమస్యల్ని అడగడం తప్ప ఇంతవరకు కాలేజీ స్టార్ట్ అయ్యి నెల 15 రోజులైంది. ఫస్ట్ ఇయర్ సిలబస్ మారిపోయింది. ఇంతవరకు టెక్స్ట్ బుక్స్ అనేది రాలేదు. వీటన్నిటి మీద అడుగుతామని కలెక్టర్కి లెటర్ ఇద్దామని వస్తే అన్నయ్య వాళ్ళు గట్టిగా కొట్టడం జరిగింది. ఈ లాఠీ చార్జ్ అనేది మేము ఖండిస్తున్నాం. నగరంలో స్థానిక రింగు రోడ్డులో ఉన్న సిద్ధార్థ గార్డెన్స్లో నేడు ఆల్ ఇండియా సీఏ విద్యార్థుల కన్వెన్షన్ ఘనంగా ప్రారంభమైంది. నగరంలో మొట్టమొదటిసారిగా ఐసీఏఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి సీఏ విద్యార్థులు హాజరయ్యారు. ఈ కన్వెన్షన్ రేపు కూడా కొనసాగనున్నది. ఈ సందర్భంగా మీడియాతో ఐసీఏఏ ప్రెసిడెంట్ కె రఘు మాట్లాడారు. రిక్వెస్ట్ ఏంటంటే సిఏ స్టూడెంట్స్కి మేము ప్రోత్సహిస్తున్నాము. మరి టఫ్ కోర్స్కి ప్రిపరేషన్ చేయాలి. అందుకోసం ఆ తర్వాత సపోర్ట్ కావాలి మేము చేస్తున్నాము. అండ్ టుడే వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మన చార్టర్డ్ అకౌంటెన్సీ 2.35 lakh చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు ఫుల్ ఇండియాలో. అండ్ స్టూడెంట్స్ వచ్చేసి 8,35,000 చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు. 8,35,000 స్టూడెంట్స్ సిఏ చేస్తూ ఉన్నారు. మా ఒక రిక్వెస్ట్ అంటే
సిఏ స్టూడెంట్స్ ఎవరు సిఏ స్టూడెంట్స్ చేరాలంటూ ఉంటారో మా కోర్స్ జాయిన్ ఈ స్టడీ మెటీరియల్స్ సజెషన్స్ పెట్టుకొని ఆన్లైన్ రిసోర్స్ అంతా మీరు వాళ్ళు ప్రిపేర్ అయితే ఈజీగా సిఏ కోర్స్ పాస్ చేయాలంటే చాలా టఫ్ కోర్స్ మాది. సిఏ ఎగ్జామినేషన్స్ మీకు గుర్తుండే కదా, చాలా టఫ్ ఎగ్జామినేషన్స్, పాస్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ 3.11%. సో కష్టం కొడితే సిస్టమేటిక్గా ప్రిపేర్ అయితే ఈజీగా సిఏ కోర్స్ పాస్ కావచ్చు అంటే మేము చెప్తాము. ఈ దినము మేము కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తూ ఉండేది అంటే స్టూడెంట్స్కి మేము ఏమేమి వాళ్ళకి ఫెసిలిటీస్ చేస్తున్నాము ఆల్ ఇండియా బేసిస్లో చెప్పేకి మేము చేస్తూ ఉన్నాము. చదువుకునే పేద విద్యార్థుల కొరకు స్థలం కేటాయించిన తిక్కన అసోసియేషన్ వారి దాతృత్వం మరువలేనిదని, వారు కోరిన విధంగా పాఠశాలకు తిక్కన పేరు పెట్టడానికి ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించామని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. నేడు పొత్తూరువారి తోటలోని పులిపాక ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. స్థానిక పాతగుంటూరులోని పులిపాక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహానికి నేడు కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఉన్న తిక్కన విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎక్కడ చూసినా పాపం ఆయన పని కట్టుకొని ఏ పార్టీ వాళ్ళు చూసినా కూడా మరి కాదనకుండా ఏదో త్యాగం చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట ప్రతి ఎక్కడికైనా వెళ్ళి నేను సాధించాలి, పేద ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చెప్పి వాళ్ళని కోరుకుంటూ మరి రాబోయే కాలంలో మరీ ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా ఈ నగరం కోసం మీ వంతు నేను అంటే నా కోసం కాదు నగరం కోసం మీ వంతు నాకు సహాయం చేసి కోరుకుంటూ అసోసియేషన్ ఇవ్వడానికి అంగీకరించాం. ఆ ఫైలు ప్రాసెస్ లో వచ్చింది. ఈ పాఠశాలకి తిక్కన యొక్క పేరు పెట్టాలని కూడా మనం నిర్ణయించాం. కూడా వస్తాయి. ఇదన్నింటి యొక్క సారాంశం ఏంటంటే ఈ పాఠశాలలో 400 మంది పేద పిల్లలు చదువుతున్నారు. ఈ సంవత్సరం 100 అడ్మిషన్లు జరిగింది. ఈ పాఠశాలను కాపాడాలి, ఈ పాఠశాల ఇక్కడే కొనసాగాలనే ఉద్దేశంతోనే మనం ఈ ప్రయత్నాలన్నీ చేశాం. ఈ ప్రయత్నాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా హెచ్ఎం గారు కానీ ఇతర ఉపాధ్యాయ మిత్రులు, రఘు మాస్టర్ అందరూ హృదయపూర్వకంలో జీవితంలో స్ఫూర్తి పొంది మరి ఈ పాఠశాలని గౌరవ ఎమ్మెల్సీ గారు సజెస్ట్ చేసినట్టుగా తిక్కర్ గారి పేరుతో ఈ పాఠశాల కోరిన మీద ఆ విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి మనం ఆ విధంగా ఒత్తులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి జిల్లా యంత్రాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు చెప్పారు. నగరం గురించి జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవాలి. అలాగే మరి వారికి కావాల్సిన వివిధ కార్పొరేషన్లో చాలా అందరికీ వర్క్స్ ఉంటాయి. సో వాటికి తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు చేయగలిగింది తప్పకుండా వారికి అందించడం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. నగరానికి జగన్ రాక వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నిన్న జరిగిన కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలు కూలంకషంగా చర్చించామని ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం బెల్ట్ షాపులు తీసివేస్తానని చెప్పి కొత్త లైసెన్సులు మంజూరు చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. జనావాసాలలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు రావటం చేయటం అనేది జిల్లా వాసులందరికీ కూడా కార్యకర్తలకి నాయకులు కూడా ఒక ఉత్సాహాన్ని చూపించడం జరిగింది. మనం ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా విఫలమయ్యామనేది కూడా మొత్తం బెర్రీ చేసుకుంటే తెలుగుదేశం సంబంధించిన పార్టీ ఏ విధంగా మాయమాట చెప్పి రకరకాలైన ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ అన్ని రకాల ప్రయత్నాలు చేసి గెలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా పరిపాలించారో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. ఆయన ఏ విధంగా పేద ప్రజలకి న్యాయం చేశారు, మరి పేదవాళ్ళకి ఏ విధంగా ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా ఉపయోగపడ్డారు. మరి అదే విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే మరి మాయమాట చెప్పి రకరకాలుగా మాట చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. మరి పేద ప్రజల కోసం న్యాయం చేస్తానని చెప్పి ఆయన వచ్చి మరి ఇవాళ పేద ప్రజల ఇళ్ల పక్కన ఇవాళ బెల్ట్ షాపులు అనేది మద్యం షాపులు చాలా చోట్ల పెట్టడం జరిగింది. అలాగే గుంటూరు నగరంలో అనేక చోట్ల
ఎందుకు పెడుతున్నారయ్యా ఏంటా ఇది అని చెప్పేసి ఆడవాళ్ళు రోడ్ల మీద వచ్చిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి గమనిస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ఏంటి ఈ విధంగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మాకు చెప్పింది ఏంటి, చేసేది ఏంటి? మరి ఒక పుస్తకంలో 15 రకాలుగా మేనిఫెస్టోలో అని చూపించేసి రకరకాల అందరికీ అన్ని రకాలు కూడా మేము సేవలు చేస్తాం, మా పార్టీ వస్తే రైతులకు ఉపయోగపడుతుంది, మీరు రుణాలు కట్టబాకండి అని చెప్పేసి ఆ రోజు చెప్పి ఇవాళ రుణాలు కట్టమని చెప్పేసి బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఇవాళ కాకపోయినా రేపైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారని చెప్పేసి. నీతిగా న్యాయంగా ముందుకెళ్తే ఆ భగవంతుడు ఇవాళగా రేపైనా న్యాయం చేసే నమ్మకం మాలో ఉంది. QTV న్యూస్లో ఇప్పుడొక చిన్న విరామం.